టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ఇదే అంశంపై స్పందించడానికి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎంతో పవిత్రంగా భావించే లడ్డు మహాప్రసాదాన్ని రాజకీయాలకి వాడుకోవటం, తిరుమల శ్రీవారిని రాజకీయాల్లోకి లాగటం, ఇవాళ సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు ఏవైతే భక్తులు పదే పదే ప్రశ్నలు ఏవైతే సంధిస్తున్నారో అసలు లడ్డు కల్తీకి సంబంధించి ఆధారాలు ఉన్నాయా అంటూ ఇవాళ సుప్రీంకోర్టు కూడా అదే ప్రశ్నలు లేవనెత్తటం ఎట్లా చూస్తారండి? మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పేది అదే కదండి. ఇంతవరకు దేంట్లో కల్తీ జరిగిందో దానికి క్లారిటీ లేదు. దాని ఏమంటారు, దాన్ని టెస్ట్ చేసిన కరెక్ట్ రిపోర్ట్స్ లేదు. ఎప్పుడో జరిగింది, దాంట్లో కల్తీ అయిపోయింది, తినేశారు అని మాట్లాడుతున్నారే తప్ప ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చూశారు అంటే ఏమీ లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ అబద్ధం కాబట్టి. చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని నిజం చేయాలని తాపత్రయపడ్డాడు. దానికోసం ఈవోని అందరినీ బెదిరించి అబద్ధాలు చెప్పించినా కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే టీటీడీలో ఎంత సిన్సియర్ గా, ఎంత స్ట్రిక్ట్ గా ప్రతి ఒక్కటి పర్యవేక్షిస్తారో అందరికీ కూడా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎం స్థాయిలో ఉండి ఒక విచారణ లేకుండా, ఒక ప్రూఫ్స్ లేకుండా అంత పవిత్రమైన లడ్డు మీద అలా నిందలు వేసి దిగజాడు రాజకీయాలు చేయటం అనేది బయటికి రావాలి. హిందువుల మనోభిప్రాయాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పి మరి భక్తులకి నిజాలు తెలియజేయాలి. అందుకే సుప్రీంకోర్టు కలుగ చేసుకోవాలి అని చెప్పి మేము మొదటి నుంచి కోరుతున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని స్వీకరించి దాని మీద విచారణ జరపాలనుకోవటం శుభ పరిణామం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ ద్వారా పర్యవేక్షించి విచారిస్తే మాత్రం చంద్రబాబు నాయుడు అండ్కో ఎవరైతే మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా పనిష్ చేసే అవకాశం ఉంటుంది. రోజా గారు, అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి విషయం అని కూడా మర్చిపోయి టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలారావు గారు మొదట అంటే ప్రాథమిక దశలోనే మేము నాణ్యత లేదు అని గుర్తించాము, నెయ్యిని మేము వాడలేదు, రిజెక్ట్ చేశాము అని ముందు స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ వెంటనే అంటే పబ్లిక్ డొమైన్లో ఉందన్న విషయం కూడా మర్చిపోయి స్టేట్మెంట్ని రాంగ్గా పాస్ చేయటం, ఇవాళ అదే విషయాన్ని సుప్రీంకోర్టు గట్టిగా ప్రశ్నించటం ఎట్లా చూస్తున్నారండి? ఇది ఒక చెంపపెట్టుగా భావించవచ్చు అంటారా? చెంపపెట్టానండి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ అయిన శ్యామలరావు గారు ఈవోగా ఆయన పదవి బాధ్యత చేపట్టిన రోజు తనిఖీలు జరిపి చాలా స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నాము అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత జూన్ లో జరిగింది. జూలైలో ఏదైతే ట్యాంకర్స్ వచ్చాయో దాంట్లో కొన్ని ట్యాంకర్స్ కరెక్ట్ గా ఉంటే లోపలికి పంపించాము. 1-2 ట్యాంకర్లలో ఈ వనస్పతి వెజిటబుల్ ఆయిల్ మిక్స్ అయింది అన్న డౌట్ వచ్చి దాన్ని రిజెక్ట్ చేశాము, వాడలేదు అని జూలై 23 క్లియర్ గా చెప్పారు. కానీ 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఏదైతే దాంట్లో జంతువుల కొవ్వు కానీ లేకపోతే ఇంకో కొవ్వు కలిసిందని చెప్పారో ఆ తర్వాత 20వ తేదీ మళ్ళీ ఈవోతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించి చంద్రబాబు నాయుడు తాను చెప్పిన అబద్ధపు దాన్ని నిజం చేయాలన్న ప్రయత్నం చేశాడు. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నే నిజం చెప్పిన దానికి తర్వాత బలవంతంగా అబద్ధం చెప్పించిన దానికి తేడా మనం చూసాం. అలాంటిది సిట్ లో ఆయన కన్నా చిన్న స్థాయి అధికారి అడిషనల్ డీజీ మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాక దాన్ని కాదని నిజాలు ఎలా చెప్పగలడు? అందుకే మొదటి నుంచి మేము అడిగింది కూడా. సో ఈరోజు సుప్రీంకోర్టు చాలా చక్కగా ఏదైతే ప్రజలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే ఈరోజు సుప్రీంకోర్టు కూడా అడుగుతుంది. ఒక సీఎం స్థాయిలో ఉండి ఎటువంటి విచారణ లేదు, ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ విధంగా ఇంత పెద్ద నింద మీరు ఒక భగవంతుడి ప్రసాదం మీద వేస్తారు? దీనివల్ల ఎన్ని కలహాలకి మీరు ఆజ్యం పోసిన వాళ్ళు అవుతారని చెప్పటం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈ మత గొడవలు అనేది లేకుండా చేసే కార్యక్రమంలో నిలదీసి ఒక సీఎం అని కూడా చూడకుండా తప్పు చేస్తే సీఎం అయినా ఎవరైనా కూడా మేమున్నాము, న్యాయం చేస్తాము అన్న నమ్మకాన్ని న్యాయ వ్యవస్థ కలిగించడం అనేది సంతోషంగా ఉందండి. మీరు చెప్పినట్టు రోజా గారు, రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. ఎంతో బాధ్యతగా ఉండాల్సినటువంటి సీఎం చంద్రబాబు లడ్డు కల్తీ అయిందంటూ స్టేట్మెంట్ ఇవ్వటం మనం చూసాం. ఎంతో మంది హిందువుల మనోభావాలతో ఆడుకోవటాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఎప్పుడైనా అండి ఒక నాయకుడు అనేవాడు అన్ని కులాల్ని అన్ని మతాల్ని గౌరవించి
వారి ఆచారాల్ని గౌరవించి వాటిని మనం పాటించే విధంగా ఉండాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయన ఏదో మనం చేసేద్దాం హిందువుల నుంచి దూరం అన్న ఒక దిగజారుడు తనంతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇలాంటి నీతి మాలిన స్టేట్మెంట్ ఒకటి చేశారు. ఇది ఎంత తప్పు అనేది ఆయనకి తెలియలేదు చేసిన రోజు, కానీ ఖచ్చితంగా భగవంతుడు తాను చేసిన తప్పు ఏదైతే చంద్రబాబు నాయుడు ఉందో అది తప్పు అని తెలియజేస్తాడండి. రోజా గారు, సుప్రీంకోర్టు ఇవాళ అనేక ప్రశ్నలు సంధించింది. సీఎం చంద్రబాబు వైఖరి పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాం. చాలా రోజుల నుంచి ఇంకొక మాట కూడా మనకు వినిపిస్తుంది, సనాతన ధర్మం అంటూ కూడా కొందరు మాట్లాడుతుండడం మనం చూస్తున్నాం. ఇవాళ సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు సంధించడం ఇది ఒక చెంపపెట్టుగా భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. ఈరోజు సనాతన ధర్మం అని మాట్లాడే వ్యక్తి అతను కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఈ రోజు ఆడుతున్న నాటకం తప్ప మరొకటి కాదు. సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించాలి అంటే మనం దాన్ని ఆచరించాలి అన్న విషయం తెలియని ఒక వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. సో ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ లో మతాల మధ్య చిచ్చు పెట్టి రాబోయే ఎన్నికల్లో వాళ్ళు లబ్ధి పొంది ఎవరినైనా టార్గెట్ చేసి హిందువులకు దూరం చేయాలనుకుంటే ఈ రోజు ఎవరు కూడా పిచ్చోళ్ళు కారు అన్న విషయం మరి ఇప్పటికే ప్రజలందరూ కూడా తెలుసుకొని ఉంటారు. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఏ విధంగా చెంపపెట్టు పెట్టే విధంగా ఇటు చంద్రబాబు నాయుడుకి ఆయన ఆడిస్తే ఆడే ఆ తోక పార్టీ అయిన నాయకుడికి కూడా బుద్ధి వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ రోజా గారు, మీ స్పందన తెలియజేసినందుకు.